హరే శ్రీనివాస మీ నరసింహదాస్. చాలామంది శ్రాద్ధ కర్మను చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పిండ ప్రదానం చేసే సందర్భంలో పిండాలను నిర్మిస్తారు. అయితే వాటి యొక్క పరిమాణం ఎంత ఉండాలి, వాటి యొక్క సైజు ఎంత ఉండాలి అని చెప్పి సందేహం వస్తే అప్పుడు ఆ సందేహాన్ని పరిహరించడానికి నిర్ణయ సింధు అనేటువంటి గ్రంథం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, తీర్థే దర్శే చ సంప్రాప్తే కుక్కుటాండ ప్రమాణతః మహాలయే గయాశ్రాద్ధే కుర్యాదామల కోపమం ప్రేతపిండస్తు దైర్ఢ్యేన ద్వాదశాంగులముచ్యతే అని చెప్పి. అంటే ఏంటంటే, ఏకోద్దిష్ట శ్రాద్ధము సపిండీకరణ శ్రాద్ధము చేసే సందర్భంలో మనము కుక్కుటాండము దాని యొక్క పరిమాణంలో చేయాలి. అంటే ఏంటి అంటే, వుడ్ యాపిల్ అనేటి పండు ఏదైతే ఉందో దాని యొక్క సైజులో మనం పిండాలను కట్టాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధం అంటే మనం ఘాత చతుర్దశి శ్రాద్ధం చేస్తూ ఉంటాం. అక్కడ ఒకళ్ళని గురించే మనము శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉంటాం. కావున ఆ సందర్భాన వుడ్ యాపిల్ యొక్క సైజులో మనం పిండాలను నిర్మించాలి. అలాగే ప్రతి సాంవత్సరిక శ్రాద్ధము, ప్రతి సంవత్సరము ఏదైతే శ్రాద్ధాన్ని మనం తండ్రి గారి గురించి అయినా అమ్మగారి గురించి అయినా చేస్తూ ఉంటామో ఆ సందర్భంలో మనము కొబ్బరికాయ యొక్క సైజులో మనం పిండాలను కట్టాలి. అలాగే క్షేత్ర శ్రాద్ధము, అలాగే అమావాస్య శ్రాద్ధం చేసే సందర్భంలో మనము కోడిగుడ్డు యొక్క సైజులో ఉండేటట్టు పిండాలను కట్టాలి. అలాగే మహాలయ శ్రాద్ధము లేదా గయాశ్రాద్ధము, ఇలా మహాలయ శ్రాద్ధము గయాశ్రాద్ధము మాత్రమే, మహాలయము గయాశ్రాద్ధంలో మాత్రమే మనము ఉసిరికాయ యొక్క సైజులో ఉండేటట్టు మనం పిండాలను కట్టాలి. అలాగే ప్రేతపిండము అంటే ఏంటి, కాకిపిండము అని చెప్పి కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఆ కాకిపిండాన్ని మనము దీర్ఘచతురస్రాకారంలో కట్టాలి. ఆ దీర్ఘచతురస్రాకారంలో కడతామండి, రౌండ్గా కట్టము, దీర్ఘచతురస్రాకారంలో కడతాం. అయినా కానీ దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి, ఎంత మీటర్స్ ఉండాలి అంటే మనకు చెప్తారు ఏంటంటే, ద్వాదశాంగులం ఉచ్యతే అని చెప్పి. అంటే 12 అంగుళాలు ఉండాలి ఆ యొక్క కాకిపిండము అని చెప్పి మనకు తెలియజేస్తారు. కావున ఏ శ్రాద్ధాన్ని ఆచరిస్తూ ఉన్నారో దానికి తగ్గట్టుగా పిండాలను నిర్మించుకోవడం మేలు. హరే శ్రీనివాస.